ఉంటాను. ఆయన ముందు నేను కళ్ళు మూసుకుని మొక్కుతాను, నా కోరికలు తీర్చుకోమని చెప్తాను. అట్లాగే ఆర్పి గారు, అంటే ఇప్పుడు ఇక్కడ డిక్లరేషన్ మీద సంతకం పెడితే ఆయనకు సంబంధించినటువంటి క్రిస్టియన్ బోట్లన్నీ కూడా పక్కన పడతాయి 100% అని చెప్పారు. అవును. మరి ఇప్పుడు ఈయన నేను ఇంట్లో బైబిల్ చదువుతాను అంత క్లియర్ గా చెప్తా ఉన్నారు, మరి హిందూ ఓట్లు అయితే పోవట్లేదు కదా, ఎందుకు అక్కడ ఎందుకు పోతాయి అట్లాగా? అంటే ఒకటి ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించాలి సార్, 175 సీట్లో 151 వచ్చినప్పుడు అది తలదండలో 164 వచ్చినాయి. పూర్తి మెజారిటీ రాకపోవచ్చు, కానీ పూర్తి మెజారిటీ ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి, పూర్తి మెజారిటీ ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి, పూర్తి మెజారిటీ ఓట్లు రాకపోవచ్చు టీడీపీకి. ఈసారికి జరిగే 2029 ఎలక్షన్స్లో ఏమవుతుందంటే పూర్తి మెజారిటీ ఎమ్మెల్యేలతో పాటు పూర్తి మెజారిటీ ఓట్లు వస్తాయి. అంటే కొంతమందికి ఊర్లో ఉండే వాళ్ళకి వాళ్ళ నాన్నగారు జరిపిన పరిస్థితి, వాళ్ళ నాన్నగారి యొక్క హావభావాలు, ఆయన ధరించేటువంటి వస్త్రాలు, వాళ్ళ నాన్న మాట్లాడినటువంటి సామాన్యమైన మాటల పద్ధతి, వాటి వల్ల ఆయన చేసిన డాక్టర్ పద్ధతులు, ఆయన జనాల్లోకి వెళ్ళిన విధానంని, ఆయన చనిపోయిన విధానాన్ని జీర్ణించుకోలేక ఆయన రూపంలో ఉన్నటువంటి తన బిడ్డను చూడాలనుకున్నారు. ఇది సినిమా కథ. ఆయనలా ఉన్నా లేకపోతే ఆయనకు పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డిని చూడాలనుకున్నారు. చూసిన తర్వాత అనుకున్నారు, ఓరి నీ అమ్మ బడో మన జీవితంలో ఎంత పెద్ద పొరపాటు చేశామనుకుని 164 సీట్లు కూటమికి ఇవ్వడం జరిగింది. మొన్నటి వరకు ఇతను అంటే క్రైస్తవుడు అనే ఒక మాట విధానాన్ని మాత్రమే జనాలు ఒకరంతు తెలుసు, కానీ పూర్తి క్రైస్తవుడు, హిందూ ధర్మాన్ని నాశనం చేసే వ్యక్తి, శక్తిని నాశనం చేసే వ్యక్తి అని ఇప్పుడు పూర్తిగా జనాలు చెప్పింది. ఇప్పుడు ఎక్కడ దొరికింది సార్? ఇప్పుడు మీకు అర్థం కావట్లా. కాంచన సినిమా ఉంటుంది, కాంచన సినిమాలో ఒక అమ్మాయికి దెయ్యం పడుతుంది, ఆ మూల కూర్చొని చేతులు ఇలా ఇంచుకొని ఆ మూల కూర్చొని ఉంటుంది. వాళ్ళ నాన్న వచ్చి చెప్తాడు, మా అమ్మాయికి ఏదో లోపల ఏదో ఉందంటే అమ్మాయిని తీసుకుని ఒక దేవాలయం పట్టుకెళ్తారు. అక్కడ వరకు బాగానే ఉంటుంది. ఒక్కసారిగా సుమ్ము నుంచి బయటకు తీసుకొచ్చే టైంకి ఆ ఎదురుగా ఉండేటువంటి గోపురం చూడగానే పక్కన ఉండేటువంటి మొత్తం అద్దాలు పగిలిపోతాయి, డోర్లు పగిలిపోతాయి, గాల్లో ఎగిరి నిలబడి దాన్ని చూసి బయట వెళ్ళిపోద్ది. ఇప్పుడు కదా దొరికింది జగన్మోహన్ రెడ్డి. తిరుమల కొండ మీదకి వెళ్ళాడు, యాక్టింగ్ చేశాడు. మీరు అర్థం చేసుకోవాల్సింది, అసలైన సంతకం పెట్టినప్పుడు అప్పుడు ఉంటుంది, అప్పుడు దొరికాడు. ఎప్పుడు కాంచన సినిమాలో ఆ దేవాలయం లోపల తీసుకెళ్లి గడప దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కడ దొరికింది ఆ దెయ్యం, అటు దొరికిపోయినాడు ఈ దెయ్యం. అంటే నేను క్రిస్టియన్, ఒక మాట సార్, ఇంత లడ్డు ఉంది అని తీసుకోవడానికి ఏమి, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపల నరకం కనబడుతుంది అతనికి. ఒక్క తీర్థం ఒక చుక్క తాగితే ఏమైంది ఇలా అంటాడు, ఇటు సగం వెళ్ళిపోద్ది ఇలా అంటాడు. అంటే హైవేలు ఉంటాయి, నేషనల్ హైవేలు ఉంటాయి, మనకి ఇన్ని అక్షంతులు ఉంటాయి. ప్రపంచంలో అతను ఆస్తులే కాదు అక్షంతులు కూడా వెనకేసుకుంటాడు. ఇలా టచ్ చేయకుండా సాఫ్ట్వేర్ ఉంటుంది అతనికి. ఇన్ని గమనించిన మనం ఫైనల్గా ఎక్కడ దొరికాడంటే జనాలు మొత్తానికి దేవుడి దేవాల లడ్డూ ప్రసాదం ద్వారా డిక్లరేషను. లడ్డూ ప్రసాదం ద్వారా ఎందుకు వచ్చాడు? ఇది ఏదో ముదిరిపోతుంది, మనమని తెలిసిపోయింది, ఇంకా పరుగు పోద్ది, జనాలు మనల్ని ఎగిసెగిస్తుంటారు హిందువులు, కాబట్టి మనం కూడా తిరుమల కొండ మీదకి వెళ్ళామంటే మనకు కూడా దేవుడి మీద భక్తి ఉంటుందని యాక్టింగ్ చేశాడు. ఏదో చేయాలనుకున్నారు కానీ మళ్ళీ ఇంకోటి దొరికిపోయినాడు. తీగలాగితే డొంక కదిలినట్టు ఇప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, చాలామందికి డిక్లరేషన్ గురించి నేను ఒక అర్థం చెప్పాను. నేను క్రిస్టియన్ అయినా, నేను ముస్లిం అయినా, నేను జైన మతస్థుని అయినా, నేను కొండ మీదకి రావాల్సినటువంటి మీ హక్కు ద్వారా ఏంటంటే నేను దేవుని ఇక మీద ఉన్నంతసేపు ఇష్టపడతాను, ప్రేమిస్తాను, ఆరాధనగా ఉంటాను, ఎదుటోళ్ళు ఆరాధిస్తుంటే భక్తి పార్వశంలో ఉంటాను. ఈ మగాడు ఒక్కడే కాదు డిక్లరేషన్ మీద సంతకం పెట్టి ఆగింది, ఈయన ఒక్కడు. అబ్దుల్ కలాం గారు ఖచ్చితంగా ముస్లిం పెట్టారు, ముస్లిమే కదా. మన సోనియా గాంధీ క్రిస్టియన్, సోనియా గాంధీ గారు కూడా క్రిస్టియన్. కట్ చేస్తే సార్ వీళ్ళందరినీ పక్కన పెట్టండి, వాళ్ళు గొప్ప వాళ్ళే. బాలీవుడ్ బాద్షా అని ఎవరిని అంటారు? షారుఖ్.